ఈ రోజు నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతాన్ని నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన 2006లో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్ గా ఇండిపెండెంట్ గా గెలిచిన, 2007 జూన్ లో ఎమ్మెల్సీగా గెలిచిన ఇండిపెండెంట్ గా, 2009 జూన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2014 జూన్ లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన, 2018 డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు. ఓడిపోయినంత మాత్రాన పడిపోము. 2019 జూన్ లో మళ్లీ దేశానికే పెద్ద పార్లమెంట్, నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 2019 జూన్ లో గెలిచిన, 2023 డిసెంబర్ లో 2018 డిసెంబర్ లో ఎన్నికల్లో ఓడిపోతే 2023 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయినా.